హలో వీవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చైనాలో అతిపెద్ద సూపర్ మార్కెట్కి వచ్చేస్తున్నాను. ఏంటంటే రైస్ బ్యాగ్ ఇంకా మిల్క్ అనేది అయిపోయింది. ఇంకా నార్మల్గా ఇండియన్ స్పైసెస్ కూడా కొన్ని తీసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో తీసుకుంటాను. ఇంకా రైస్ ఇంకా అంటే ఇండియన్ ఐటమ్స్ ఏవైనా కావాలి అనుకోనంటే ఇక్కడ ఈ సూపర్ మార్కెట్కి వచ్చి తీసుకుంటాను. ఎందుకంటే ఇంటి దగ్గర ఆ సామాన్లు అనేవి ఏవి దొరకవు. ఇంకా మేము తీసుకున్న రైస్ లోనే అంటే కొంచెం అది చైనీస్ రైస్ కాదు, అంటే కొంచెం ఇండియన్ రైస్ లాగా ఉంటది. ఇది ఫస్ట్ ఫ్లోర్, నేను వెళ్లాల్సింది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లోన ఇక్కడ మనకి అన్ని గ్రాసరీ ఐటమ్స్ ఇంకా వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. మార్కెట్ మొత్తము 4 అంతస్తులు, అంటే ఒకటి అండర్ గ్రౌండ్ పైన 3 ఫ్లోర్స్ అనేది కట్టున్నారు. ఇక్కడైతే నార్మల్ గా అంటే గ్రాసరీ సామాన్లు ఇంకా వెజిటేబుల్స్ ఇంకా అన్ని ఉంటాయి. అంటే మనకి బాడీ కేర్ అన్ని దొరుకుతాయి. నెక్స్ట్ దీని పైన ఉంది చూసారా, దాంట్లోనే ఓన్లీ షూస్ ఇంకా బెడ్షీట్స్ ఇంకా మ్యాట్స్ అనేవి అమ్ముతారు. ఇవన్నీ చైనీస్ పాట్స్, అంటే చైనాలో తయారు చేసిన పాట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇంకా దానిపైన కొన్ని డిజైన్స్ కూడా చేస్తున్నారు. అవి కూడా అంటే చూడడానికి చాలా అందంగా ఉన్నవి. ఇక నార్మల్ గా ఇక్కడ టిష్యూస్ ఎక్కువ వాడతారు కాబట్టి ఇక ఆ టిష్యూస్ అనేవి ఇక స్టార్టింగ్ లోనే పెట్టున్నారు.当日单张购物小票满98元，在96元抽奖2次，依次类推，一等奖2者空调1台。నేను రైస్ ఇంకా ఫ్లోర్ సెక్షన్ కి వచ్చేసాను. ఎందుకంటే నాకు రైస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ రైస్ అనేది చాలా కాస్ట్, అంటే 10 kg రైస్ అనేది నాకు అంటే 88 yuan అనేది పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1032 రూపీస్, అంటే 10 kg రైస్. కొన్ని క్యాష్యూ నట్స్ అనేవి తీసుకున్నాను. ఇవి అంటే వైట్ క్యాష్యూ నట్స్ కన్నా కొంచెం కాస్ట్ అనేది తక్కువ. ఇంకా దాని పక్కన ఇక బాదం పప్పు కూడా ఇవి కూడా తీసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ కోసం అనుకొని చైనీస్ ఓల్డ్ పీపుల్ క్యూ అనేది కట్టున్నారు. మేబీ ఎగ్స్ డిస్కౌంట్ లో దొరుకుతున్నాయేమో. నేను 2 జీలకర్ర ప్యాకెట్లు అనేవి తీసుకున్నాను. చాలా కాస్ట్, ఒక్కొక్కటి 100 రూపీస్ లాగా ఉంది. ఇంకా లవంగాలు అయితే మరి చెప్పక్కర్లేదు, 200 రూపీస్. రెడీమేడ్ పరోటాలు ఇంకా మిల్క్ అనేది తీసుకున్నాను. ఎలక్ట్రిక్ సైకిల్ కి ఛార్జింగ్ అనేది పెట్టున్నాను. అంటే ఇది కంప్లీట్ గా ఛార్జ్ అవడానికి అయితే 1.5 అవర్ అనేది పడుతుంది. అప్పుడే అంటే హై స్పీడ్ లోనే వెళ్తుంది, లేదంటే ఇక నార్మల్. The next day. ఆఫ్టర్ 6 months అవుట్డోర్ గేమ్స్ అనేవి ఓపెన్ అయ్యావి. అంటే 6 months దాకా ఇక్కడ స్నో అనేది అలానే పడుతుంది. సో అవుట్డోర్ అంటే బయటికి వెళ్లి ఇలాగా ఆడుకోవడానికి అసలు అంటే ఎటువంటి సదుపాయం అనేది ఉండదు. షాపింగ్ మాల్ లోన ఇండోర్ గేమ్స్ ని అంటే ఈ 6 months అనేది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే నార్మల్ గా అయితే సన్లైట్ అనేది ఉంటది, కానీ స్నో కూడా ఉంటది. The next day. చైనాలో రోడ్ క్లీన్ చేసే వెహికల్స్ ఫస్ట్ అయితే తుడుస్తుంది, నెక్స్ట్ ఇక వాటర్ వేసుకుని మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. టీచర్ వాంగ్ మెంగ్ పిల్లలకి డాన్స్ అనేది నేర్పిస్తున్నారు. ఇక అందులోనే మా బాబు కూడా ఉన్నాడు.
ఆఫ్టర్నూన్ బాబుకి స్కూల్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాను. 爱心房门入站的快递的 ready， 下午好。 స్కూల్ నుంచి డైరెక్ట్ సెలూన్ షాప్కి వచ్చేసాము. బాబుది హెయిర్ కొంచెం ఎక్కువైపోయింది. వాడు స్కూల్లోనే పడుకునేటప్పుడు వాడి హెయిర్ అనేది వెట్ అయిపోతుంది. అందుకే వాళ్ళ టీచర్ చెప్పారు ఇక హెయిర్ కట్ చేయమనుకొని చెప్పారు. చైనాలో ఎలా అనుకోనంటే జెంట్స్కి వేరేగా గర్ల్స్కి వేరేగా అలాగా సెలూన్ షాప్స్ ఏమి ఉండవు. అందరికీ ఒకటే సెలూన్ షాప్. ఇనిషియలీ షాంపూ పెట్టి హెయిర్ ని బాగా వాష్ చేస్తారు. అంటే ఇది ఒక బేబీ షాంపూ అనేది వీళ్ళు యూజ్ చేశారు. ఇంకా వీళ్ళు ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఇవన్నీ పెట్టున్నారు. చైనాలో ఏంటంటే బిఫోర్ హెయిర్ కట్ హెయిర్ ని కంప్లీట్ గా వాష్ చేస్తారు, అంటే వార్మ్ వాటర్ తోని. ఇంకా ఆఫ్టర్ హెయిర్ కట్ కూడా వీళ్ళు కంప్లీట్ గా వాష్ చేస్తారు. చూడ పండు చూడు. That same evening. రెడీమేడ్ పరోటాలని ప్యాన్ మీద కాలుస్తున్నాను. ఇవి ఏంటంటే దీన్ని సెపరేట్ గా డీప్ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి, లేదంటే ఇక మొత్తం మెత్తబడిపోతావి. కొడుకు ఏమనకూడదంటే మనం ఇచ్చాం. ఎగ్ భుజియా అనేది ప్రిపేర్ చేస్తున్నాము. పరోటా ఇంకా ఎగ్ భుజియా అనేది చాలా మంచి కాంబినేషన్. కొంచెం ఆయిల్ వేసుకొని 3-4 సైజ్ మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి తీసుకున్నాము. కొంచెం ఉప్పు, పసుపు, కారము ఇంకా మసాలా. నాకన్నా మా వారు చాలా బాగా కుక్ చేస్తారు. ఇంకా లాస్ట్ లోనే ఇక కారము. 5 ఎగ్స్ అనేది తీసుకుంటున్నాము. ఇవన్నీ చైనీస్ ఎగ్స్. బేబీ మీకోసమే మరి నచ్చిందా ఈ వీడియో మీకు? వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.